కాకరకాయలు మార్కెట్ నుండి తెచ్చుకుంటాం కదండి. తెచ్చుకున్న తర్వాత కొసలు మొదలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత 2 సార్లు కడుక్కున్నాక ఇవి ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇందులో లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఇవి తీసేయడం అంత ఈజీ కాదండి, చాలా పెద్ద టాస్క్. ఈ నల్ల కాకరకాయలలోనే ఇట్లా ఉంటాయి, తెల్ల కాకరకాయల గింజలు ఉండవు అసలు. అది ఈజీగానే కట్ చేసుకోవచ్చు, కానీ అమ్మో ఇది మామూలు టాస్క్ కాదండి. 1/2 అవర్ పడుతుంది ఇది కట్ చేసుకోవడం కోసమే. ఇది కాసింత బెల్లము, నువ్వుల పొడి వేసుకొని, షుగర్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా వారం రోజులు కానీ 10 రోజులు కానీ నిల్వ ఉంటుందండి కర్రీ. చేసి చూపిస్తాను, ఓకేనా. ఇది మరి గింజలు తీసుకుందాం. నువ్వుల మీద నుంచి పొట్టు తీయడం ఈజీ ఏమో కానీ కాకరకాయ పొట్టలోంచి మాత్రం విత్తనాలు తీయడం మాత్రం అంత ఈజీ కాదండి బాబు. ఒక 1/2 అవర్ పట్టిందండి. గింజలన్నీ కండపోకుండా గింజలు తీసుకోవాలి. చూడండి విత్తనాలు ఎలా ఉన్నాయో. మొత్తం విత్తనాలన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి. ఇవి కట్ చేసుకుందాం. చూడండి నేను మిక్సీలో వేసుకొని కట్ చేసుకున్నాను. చూడండి ఎంత ఈవెన్గా సన్నగా కట్ అయిపోతే తొందరగా కూర తొందరగా అయిపోతుంది అనమాట, ఓకేనా. ఇక కూరకు కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు, ఇది కూర వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నువ్వులండి, తెల్ల నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను, కారం పొడి, ఉప్పు, పసుపు, పోపు దినుసులు. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే బెల్లం, ఓకేనా. ఓకే అండి, ఇప్పుడు కర్రీ చేసుకుందాం. మరి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి, ఇప్పుడే పసుపు వేసుకోవాలి. ఇవి వేగుతున్నాయి కదండి, ఉల్లిపాయ వేగినాయి. ఇప్పుడు కాకరకాయలు వేసుకోవాలి. కూరకు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత 1-2 సార్లు కలుపుకోవాలి. కిందికి మీదకి మొత్తం ఉప్పు కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని 2 సార్లు కలుపుకున్న తర్వాత ఇలా ఎసరు వస్తుంది అన్నమాట కర్రీలోకి, ఓకేనా. ఇప్పుడు ఆవిరి మూత పెట్టుకుందాం. ఆవిరి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆగుదాం. చూడండి కూర ఉడికిపోయింది, ముక్క ఉడికింది. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత దించుకునేటప్పుడు నువ్వుల పొడి, బెల్లం వేసుకొని కలుపుకున్నాం కదండి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని కలుపుకోవాలి. మొత్తం బెల్లం వేసి కలుపుకున్నాం కదండి.